ఇన్స్టెంట్ నిమ్మకాయ ఆవకాయ చూడండి, చూస్తేనే తినాలనిపిస్తున్నారు కదా. ఎంత బాగుందో చూడండి, కలర్ చూడండి. అది కూడా ఎండ పెట్టకుండానే చేస్తాం. ఇది ఎలా చేస్తారా అనుకుంటున్నారా? ఇది ఇవాళ రేపు అపార్ట్మెంట్లలోని ఎండ ఉండదు కదండి, కానీ మనం ఆవకాయ తినాలి. ఎండలో పెట్టకపోతే ఆవకాయ పాడైపోతుంది. కానీ ఇలా ఎలా చేస్తామా అనుకుంటున్నావా? రండి మీకు చెప్తాను. నేను మీ విజయ, గుని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ నిమ్మకాయ ఆవకాయ చెప్తాను. ఇందులో ఎండ అక్కలేదు, ఎండ పెట్టకుండానే ఈ ఆవకాయ చాలా బాగుంటుంది. చూడండి, కలర్ చూసారా ఎంత బాగుందో? చూడగానే తినాలనిపిస్తున్నదండి. ఇది రైస్లో కలుపుకొని తిన్నాం అనుకోండి, ఆహా ఏమి రుచి. చూడండి, ఎప్పుడు నిమ్మకాయలు నేను 6 నిమ్మకాయలు తీసుకున్నాను. దీన్ని ముందుగా ఇలా కట్ చేయాలి. చూసారా, ఇటు పక్క నుంచి కట్ చేయాలి, ఇలా పొడుగ్గా కట్ చేయకూడదు. చూడండి, ఇలా అడ్డగా ముందు కట్ చేయాలండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా పొడుగ్గా. మీకు చిన్నది కావాలంటే చిన్నవి చేసుకోండి, దీనికి మళ్ళీ ఇంకో 2 ముక్కలు చేసుకోవచ్చు. ఇలా ఉండాలి. లేదా ఇంకా చిన్నవి చేసుకోవాలంటే ఇదో ఇంకో 2 ముక్కలు చేసుకోవచ్చు. 6 కాయలు తీసుకున్నాను. అందులోని 3 కాయలు శుభ్రంగా పిండిసాను. చూడండి, రసం పిండిసి మళ్ళీ అందులోనే వేసేసానండి. ఇదిగో, ఇప్పుడు దీంట్లోని ఉప్పు 4 నుంచి 5 చెంచాలు ఉప్పు, ఇది 6 కాయలు కాబట్టి. అలాగే కారం మాత్రం 6-7 చెంచాలు పడుతుందండి, పులుపు కదా అందుకని. కొంచెం పసుపు, ఆ తర్వాత ఇంగువ, 1 చెంచా ఇంగువ వేసేసుకోవచ్చు. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇది ఊరిపోయిన తర్వాత ఒక రోజులో మీకు తెలిసిపోతుంది ఉప్పు సరిపోయిందో లేదో. అప్పుడు కావాలంటే మనం ఉప్పు వేసుకోవచ్చు. ఇది నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను, నూనె వేసుకున్నాను. 1 కప్పు నూనె అండి. ఈ నూనె మీరు ఏదైనా వేసుకోండి, పల్లి నూనె కానీ, తిల్లి నూనె కానీ, ఆవు నూనె కానీ, ఏదైనా మీ ఇష్టం. మీరు ఏ నూనె ఆవకాయలో వాడతారో అది వేసుకోండి. ఇది బాగా మరగాలి నూనె. సరే, బాగా మరిగిపోయింది. నేను దీన్ని స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. ఎందుకంటే గాజు బౌల్లో చేశారనుకోండి, మరుగు నూనె వేసుగానే ఒకవేళ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరుగుతున్న నూనె చూడండి, బాగా నూనె మరిగిన నూనె ఇందులో వేసుకోవాలి. ఇంత వేడి ఉండాలి, చూసారా. ఇలా వేస్తే కొంతసేపట్లోని ఇదేమవుతుందంటే గట్టి పడుతుంది. ఇక చూసాను, మసాలా చూసారా ఎలా వచ్చిందో, మంచి కలర్ వచ్చింది మసాలాకి. ఇది ఇలాగే ఉంచుకోవాలి. ఇది ఇలా మూత పెట్టేసి ఒక 2 గంటలు వదిలేసామనుకోండి, మన ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇదే కాక దీన్ని ఎండలో పెట్టడం అవసరం లేదు. మనం ఇంట్లాగే తీసుకొని జాడీలో కానీ గాజు బౌల్లో కానీ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఇది 6 నెలల వరకు కూడా ఏమీ పాడవదండి. ఇవాళ రేపు అపార్ట్మెంట్లో ఏంటంటే ఎండ రాదు, మనం ఏదైనా ఎండలో పెట్టుకుంటాము. ఎండ రాదు కాబట్టి మనం ఎలా చేసుకుంటాం, అందుకని ఇలా చేయండి. ఇలా చేశారనుకో 2 రోజుల్లో మీ ఆవకాయ రెడీ అయిపోతుంది. అప్పుడు మనం తిని లాయకు వస్తుంది. చూడండి, కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇందులో ఏమీ వేయక్కర్లేదండి, ఇంగు వేసాం కదా, మంచి వాసన వస్తున్నది ఇంగుది. తర్వాత చూడండి, దీని కలర్ చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు నూనె మనం ఆవకాయ మీద వరకు తేరి వరకే వేసుకోవాలి, తక్కువ వేయకూడదు. నూనె తక్కువ వేసామంటే ఆవకాయ పాడైపోతుంది. చూసారా, ఇంత నూనె ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఇదిగోటండి, ఇన్స్టెంట్ నిమ్మకాయ ఆవకాయ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూడడానికి బాగుంది, కలర్ ఎంత బాగుందో చూడండి. కారం గుండా మరి ఏదైనా వేసుకోండి. నేను 3 మ్యాంగోస్ కారం గుండా వేస్తాను. ఇగో చూడండి, నేను ఇంకో మాట చెప్తాను చూడండి. ఇది గిన్నె కదా, ఈ గిన్నెలో నేను కలిపాను కాబట్టి ఈ గిన్నెలో మీరు కొంచెం రైస్ వేసుకోండి, అన్నం వేసుకొని కలుపుకోండి. అది తిన్నాం అనుకోండి, ఆహా ఏమి రుచి. ప్రతి వాళ్ళు అదే చేస్తారండి. ఆ గిన్నెలో నేను కొంచెం అన్నం వేసాను చూడండి, కలిపాను. ఇగో ఇది ఉంటుంది కదా టేస్ట్, ఆహా ఏమి రుచి. ఒకటండి, ఇన్స్టెంట్ నిమ్మకాయ ఆవకాయ రెడీ అయిపోయింది. దీన్ని ఎండలో పెట్టక్కర్లేదు, ఎండలో పెట్టకుండానే మీ ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది, 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.
కోసం చూడండి, ఉడికిన బంగాళదుంపలు 2 మ్యాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు నూక, ఉప్మా నూక. ఇది బీట్రూట్ జ్యూస్, అంటే బీట్రూట్ని మిక్సీలో చేసుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. అలాగే పాలక్కు అంటే పాలకూర, అది కూడా పచ్చిదేను, గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, పెరుగు 1 కప్పు పెరుగు, కొత్తిమీరి కొంచెం, 3 బ్రెడ్ స్లైసు, ఈనో, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు. ఇంతేనండి కావాలి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో కప్పు నూక వేసేయాలి. అలాగే బ్రెడ్ ముక్కలు, ఈ 3 బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇవి కూడా ఇందులో వేసేయాలి. వేసి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. సరే, ఇలా అయిపోయింది. ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకున్నాను. ఇందులోని కొంచెం ఉప్పు వేసుకోవాలి, 1/2 స్పూను ఉప్పు వేసుకొని, 1/2 కప్పు పెరుగు ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ పల్చగా కాదు, ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇది సరే, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, వేరే బౌల్ తీసుకున్నాను, అందులో ఉడికిన బంగాళదుంపలు ఇది మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో. సరే, ఇందులోని కొంచెం పచ్చిమిరపకాయలు, ఎక్కువ వేయకూడదు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా 1/2 స్పూను, ధనియాల పౌడరు 1 స్పూను, పసుపు 1/2 స్పూను ఇది వేసుకొని ఇది కలుపుకోవాలి. అలాగే అందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ దుంపలు కోట్ చేశాను కదా, ఇది ఇలాగా పొడుగ్గా చేసుకొని ఇలా 3 భాగాలు చేసుకొని పెట్టుకోవాలి.
మీకు ఎంత పెద్దది కావాలంటే చేసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు గ్లాస్లో చేస్తానండి, అందుకని గ్లాస్ ప్రకారం చేస్తున్నాను. ఇందులో నీళ్ళు వేయక్కర్లేదు, నీళ్ళు వేయకుండా చేసుకోవాలి. ఇలా 3 చేసుకున్నాను. చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ బ్యాటరీ బాగా నానిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక భాగం ఇందులో తీసుకొని ఈ కప్పులో వేసుకుంటున్నాను. అలాగే ఇంకో కప్పులో ఇంకొంచెం, అంటే ఆ బ్యాటరీకి కూడా 3 భాగాలు చేయాలి. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే అండి, ఈ బ్యాటరీ బాగా నానిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక భాగం ఇందులో తీసుకొని ఈ కప్పులో వేసుకుంటున్నాను. అలాగే ఇంకో కప్పులో ఇంకొంచెం, అంటే ఆ బ్యాటరీకి కూడా 3 భాగాలు చేయాలి. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక భాగంలోని కొంచెం ఈ బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, ఇది వేసుకుంటున్నాను. సరే, కలర్ మారుతుంది, రెడ్గా వచ్చేస్తుంది. ఇది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటాను. రెండో దాన్ని తీసుకొని అందులోని పాలకూర, ఏదైతే పాలకూర పేస్ట్ చేసానో అది కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకటి రెడ్, ఒకటి గ్రీన్ వస్తుంది. ఇందులో నేను ఏ కలర్లు కలపలేదండి, ఫుడ్ కలర్ ఏమీ కలపలేదు, న్యాచురల్ ఇది. ఇప్పుడు ఇలా ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 3 గ్లాసులు తీసుకున్నాను. దానికి నూనె అప్లై చేస్తున్నాను. నూనె రాసుకోవాలి 4 పక్కల, లోపల వైపు. ఇలా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఒక గ్లాస్ తీసుకున్నాను. అందులో ఈ గ్రీన్ పేస్ట్ చేసుకున్నాను కదా, ఇది వేసుకోవాలి. కొంచెం వేస్తున్నాను. కొంచెం వేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపల పేస్ట్ ఉంది కదా, ఈ కూర, ఇది ఇలా మధ్యన పెట్టుకోవాలి. మధ్యన పెట్టుకొని ఇది 4 పక్కల నుంచి వేసేయాలి దాని మీద. తీసుకున్నాను. అందులో కొంచెం ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసానండి. వేసి ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ గ్లాస్లో కొంచెం వేసుకున్నాను. వేసి దుంపలు పేస్ట్, ఈ కూర ఇలా పెట్టానండి. పెట్టి దీని మించి మళ్ళీ ఈ బ్యాటర్ అంతా వేసేయాలి. ఇది కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇదిగో 3ని ఒక మాట ట్యాప్ చేయాలి, ఏమి కదపకూడదు. ఇదిగో ఇలా పెట్టుకోవాలి. చూడండి, గిన్నెలో నీళ్ళు పోసుకున్నాను. ఒక రింగ్ పెట్టుకొని జాలి పెట్టుకున్నానండి. రైస్ కుక్కర్లో ఉంటుంది కదా జాలి, అది పెట్టుకున్నాను. దాని మీద ఈ 3 గ్లాసులతో పెట్టుకుని ఇది 15 నుంచి 20 నిమిషాల వరకు స్టీమ్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుంటాను. చూడండి, నైఫ్ తీసుకున్నాను. 4 పక్కల ఇలా కట్ చేసేసి, ఇక సరే ఎంత బాగా వచ్చిందో. అలాగే రెండోది ఇక చూడండి, మనం ఇడ్లీలు కూడా ఇలా చేసుకోవచ్చండి. ఒకవేళ కానీ మీ దగ్గర ఇడ్లీ స్టాండ్ లేదనుకోండి, అప్పుడైనా ఇలా చేసుకోవచ్చు. గ్లాసుల్లో కానీ కప్పుల్లో కానీ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని కట్ చేసుకుంటాను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు రెడ్ కలర్కి వస్తాను. ఇదిగో చూసారా 3 కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి, కలర్ఫుల్గాను. ఇది ఏ చట్నీతో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవునింది, ఈవినింగ్ పిల్లల స్నాక్స్ అవునింది, ఏ టైంలోనైనా మనం ఇవ్వచ్చండి. చాలా ఈజీ చేయడానికి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. ఇదిగోటండి
రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎందులో అయినా మనం తినొచ్చు. ఏదైనా చట్నీతో తిన్నాం అనుకోండి, ఆహా చాలా బాగుంటాయండి. మరి మీరందరూ చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. हाय फ्रेंड्स, गुनी रसोई में सबका स्वागत है। आज मैं हूँ विजया। आज आपको साउथ इंडियन का टमाटर का चटनी बताऊंगी जो महीनों तक ख़राब नहीं होता और बहुत ही टेस्टी होता है। इसको ज़्यादा समय भी नहीं लगता और सबसे बड़ी बात यह है कि इसको धूप की बिल्कुल ज़रूरत नहीं पड़ती। बिना धूप के चटनी बना सकते हैं, किसी में भी खा सकते हो आप। इडली, डोसा, रोटी, पूरी, चपाती और चावल में मिला के खाओगे तो आहा क्या टेस्ट रहेगा उसका। आइए इसे कैसे बनाते हैं मैं आपको बताती हूँ। इसके लिए मैंने लिया है 1 किलो टमाटर। लाल लाल है ये, पके हुए, अच्छे पके हुए हैं। इसे धो के पोंछ लिया और इसे सुखाकर रखा है। अब इसे हम इस तरह से टुकड़ों में काट लिया है। ये छोटे भी काटिए, बड़े काटिए, कैसे भी काट लीजिए, पर इस तरह से काटना है। ये चटनी बनाने के पहले हमें छोटा सा काम करना है। गैस ऑन करी हूँ, उसमें कढ़ाई रखी हूँ, उसके ऊपर 1 चम्मच मेथी, 1 से 1.5 चम्मच मेथी दाना डाल के इसे थोड़ा सा ड्राई रोस्ट करना है। ये पाउडर बनाना है चटनी में, बहुत ही अच्छा लगता है ये। हल्का सा भुंज गया। अब उसमें मैं इसमें हींग डाल रही हूँ। मैं टुकड़े वाला हींग डाल रही हूँ, आपको चाहिए तो पाउडर वाला हींग डाल दीजिए। अब इसे ठंडा करके पाउडर बना के बाजू में रखेंगे। ऑन किया, कढ़ाई रखा, उसके ऊपर 2 से 3 चम्मच तेल डाल रही हूँ। बहुत ज़्यादा डालने की ज़रूरत नहीं है, बस 3 चम्मच काफ़ी है। तेल थोड़ा सा गर्म हो गया। अब जो हमने टमाटर काटे थे ना, ये सब इसमें डाल देंगे। इसी समय आधा चम्मच हल्दी, 1 से 1.5 चम्मच नमक। नमक बहुत ज़्यादा ना डालें, बाद में फिर हम डाल सकते हैं, पहले डाल देंगे तो ज़्यादा हो जाएगा। और ये है नींबू के साइज का इमली, इतना इमली डालना है। अब इसे चलाएंगे। अब इसी स्टेज पे क्या करेंगे, 5 से 6 चम्मच गुड़। ये मैं पाउडर गुड़ डाल रही हूँ। यदि आपको टुकड़ा गुड़ है तो उसको इतना सा गुड़ डाल दीजिए जो नींबू के साइज का हो। आपको पसंद है तो डालिए, यदि मीठा पसंद नहीं है तो ना डालें, पर ये डालने से उसका टेस्ट बहुत ज़्यादा बढ़ जाता है। अब इसे हाई पे ही रखना है गैस को और इसको उबलने देना है। पानी बिल्कुल नहीं डालना है, ये उबलते उबलते बहुत कम हो जाएगा, पानी छोड़ देता है टमाटर। इसको इसी तरह से 5 से 10 मिनट तक बनाना है। बीच बीच में एक बार चलाते जाएं। थोड़ी देर के बाद आप देखेंगे कि बिल्कुल टमाटर बहुत कम हो जाएगा उबलते उबलते। देखिए टमाटर में पूरा पानी कम हो गया, सूख गया, इतना हो जाएगा। बस इस स्टेज पे हम क्या करेंगे, गैस बंद कर देंगे और इसे ठंडा होने के लिए रख देंगे। पूरी तरह से ठंडा हो जाना चाहिए। देखिए टमाटर को मैंने पीस दिया है इस तरह से। मिक्सी में 1 बार 2 बार चला दीजिए, ये बहुत बारीक हो जाएगा। देखिए अब मैंने गैस जला लिया और कढ़ाई रखा है, उसमें तेल डाल रही हूँ। देखिए अब थोड़ा सा तेल ज़्यादा लगेगा, यहाँ पे 6-7 चम्मच तेल डाल दीजिए। उसके बाद जब तेल थोड़ा सा गर्म हो जाए उसमें मैं चना दाल डाल रही हूँ 1 चम्मच, लाल खड़ी लाल मिर्च 4, राई 1 चम्मच और मीठी नीम पत्ती, ये फोड़नी डालना है इसमें। जब ये अच्छे से फूट जाए, राई जब फूट जाए तो इसमें हम जो टमाटर का पेस्ट है वो डाल देंगे। डाल के उसको फिर चलाएंगे। देखिए चटनी कितनी मस्त बनी है। देखिए साउथ में जो भी चटनियाँ बनती है ना, उसमें तेल थोड़ा ज़्यादा ही होता है, क्योंकि ऐसा करने से क्या होता है, ये ख़राब नहीं होता। ये देखिए अब चटनी बनके तैयार हो गया है। अब क्या करेंगे, गैस ऑफ करती हूँ। देखिए जो मेथी का पाउडर, मेथी और हींग का पाउडर जो मैं बनाई थी, उसको मैं इसमें डाल रही हूँ आधा चम्मच। बस आधा चम्मच काफ़ी है। ये डालते साथ में चटनी का स्वाद बढ़ जाता है और खुशबू भी बहुत अच्छी आने लगती है।
लीजिए, हमारी चटनी बनके तैयार हो गया है। अब हम इसे बाउल में निकालेंगे। लीजिए, हमारे टमाटर की चटनी रेडी हो गई। ये महीनों तक ख़राब नहीं होता है। इसे किसी एयरटाइट डब्बे में भर के रख लीजिए, फ्रिज में रखिए या बाहर रखिए, कैसा भी रखिए। ये इडली, डोसा, रोटी, चपाती, पूरी सब में अच्छा लगता है। और आप सब बनाइए, सबको खिलाइए। कैसा बना है, कैसा लगा, आप ज़रूर कमेंट करके मुझे बताइए। यदि मेरे चैनल में आप नए हैं तो ज़रूर सब्सक्राइब कीजिए, लाइक और शेयर भी कीजिए। दूसरे वीडियो के साथ मिलूँगी, तब तक के लिए नमस्ते అండి। నేను మీ విజయ, కొన్ని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం। ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్స్ తెచ్చానండి। చాలా హెల్దీగా ఉంటుంది, చాలా బాగుంటుంది। ఇది చాలా వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను ఇందులోని। పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు। ఈవినింగ్ స్నాక్స్ ఇది అండి। మీ పార్టీలో చేసుకోవచ్చు, బర్త్డే పార్టీకి చేయండి, మీ కిట్టి పార్టీకి చేయండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు। ఇది చాలా వేగం కూడా అయిపోతుంది। రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను। దీనికోసం చూడండి, ఒక బౌల్ తీసుకున్నాను। అందులోని ఒక కప్పు శనగపిండి, కప్పు కన్నా కొంచెం తక్కువ బియ్యం పిండి, ఇది పాలకూర అండి, సన్నగా తరిగాను। అది కార్న్, స్వీట్ కార్న్ కొంచెం ఉడికించాను, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు అండి, అలాగే కొంచెం కారం, మనకి ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చు। డ్రై మ్యాంగో పౌడర్, అమ్చూర్ ఒక స్పూను, అలాగే చాట్ మసాలా, వేస్తున్నాను కొంచెం, అది కొంచెం నూనె వేసుకున్నాను, కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవి వేసుకోవాలి। ఇవి వేసుకొని ఇది కలుపుకోవాలి। ఇలాగ మనం పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి। చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి। ఒక మాట ఎక్కువ వాటర్ వేసేయకూడదు। అండి, ఇందులో కొంచెం క్యారెట్ తురుము, ఇది కూడా వేసుకున్నాను। ఇవన్నీ హెల్దీ వెజిటేబుల్స్ అండి। కొంచెం ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇది కలుపుకుంటున్నాను। చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది। ఇందులోని వెజిటేబుల్స్ వేసాను కాబట్టి చూడండి, ఇలా కలుపుకోవాలి। ఇంతేనండి, ఇంతకన్నా జారుగా కలుపుకోకూడదు। సరే, ఇలా ఉండవ్వాలి। ఇప్పుడు ఏం చేస్తానంటే, గ్యాస్ ఆన్ చేసుకున్నాను, దాని మీద పెన్నం పెట్టుకున్నాను। ఇప్పుడు ఇది ఉండ చేసుకొని చేతితో ఇలా నొక్కాలి। ఇది ఇప్పుడు దీని మీద ఇలా వేయాలి। సరే, మీకు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది వేసుకోవచ్చు। చిన్న చిన్న అట్టుల్లా వేసుకోవాలి। ఎక్కువ నూనె ఏం పట్టదండి, మామూలుగా కొంచెం నూనె పడుతుంది। నూనెతో దీన్ని కాల్చుకోవాలి। నూనెతో కానీ నెయ్యితో కానీ మీ ఇష్టం, మీరు దేనితోనే కాల్చుకోండి। ఇప్పుడు నూనె వేస్తున్నాను కొంచెం। డీప్ ఫ్రై చేసి అవసరం లేదండి, చేస్తే చేసుకోవచ్చు డీప్ ఫ్రై, కానీ నేను ఇవాళ డీప్ ఫ్రై వేయటం లేదు। ఇలా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి। చూడండి, ఎంత బాగా ఊడిపోయి చూసారా। ఇలా రెండు పక్కల ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి। ఇవి చిన్న చిన్న ప్యాన్ కేకుల్లా తయారవుతాయండి। ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ప్యాన్ కేకుల్లా కాల్చుకోవాలి। బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా। ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటాను। చూడండి, ఎంతో టేస్టీగా ఉన్న ఈవినింగ్ స్నాక్స్
రెడీ అయిపోయింది. చూసారా, ఇది చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది. మీరు కిట్టి పార్టీలో చేసుకోండి, పిల్లల బర్త్డేకి చేయండి, ఎలా అయినా చేసుకోండి. ఇదిగో చూడండి, సాస్లో ముంచుకొని తిన్నారనుకోండి, ఆహా ఏమి రుచి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి, కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.